ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారి సలహా మేరకు సూలూరుపేట మెడికల్ అండ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. ఈరోజు మేము ముఖ్యంగా ఆన్లైన్ బిజినెస్ కోసం పోరాడుతున్నాం. ఈ ఆన్లైన్లో స్పోరిస్ డ్రగ్స్, ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ ఇవన్నీ రావడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. పిల్లల ఆరోగ్యానికి చాలా ఇబ్బంది. మెయిన్గా మేము పోరాడేది హెవీ డిస్కౌంట్స్. మాకు వచ్చే మార్జిన్ కన్నా ఎక్కువ ఇస్తున్నారంటే స్పోరిస్ డ్రగ్స్ ఎక్కువ వస్తున్నాయి. దాన్ని కంట్రోల్ చేసేదానికోసం ఈరోజు మా పోరాటం. ఈరోజు మాకు సహకరించిన సూలూరుపేట అసోసియేషన్ మెంబర్లందరికీ ధన్యవాదాలు. ముందుగా దీన్ని నివారించడానికే మేము ఈరోజు 220 జీవోని రద్దు చేయమన్నాం. ఈ 220 జీవో అనేది కోవిడ్ పీరియడ్లో వచ్చింది. ఈ కోవిడ్ పీరియడ్లో అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి ఆన్లైన్ బిజినెస్ అని పెట్టారు. ఆ ఆన్లైన్ 220 రద్దు చేయమని ముఖ్యంగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. AIOCD ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ మేరకు ఈరోజు మేము అందరూ బంద్ చేయాలని నిర్ణయించాం. ఈ బంద్కి గల కారణాలు ఏంటంటే కోవిడ్ టైంలో మందుల్లోకి ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళకి GT20 ఆర్టికల్ ఒకటి ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఆర్టికల్ వల్ల ఆన్లైన్లో మందులు విక్రయించడం జరుగుతుంది. ఈ ఆన్లైన్లో మందులు అనేది సక్రమంగా విక్రయిస్తే ఇబ్బంది ఏం లేదు. సక్రమంగా అంటే మామూలుగా ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి ఏంటి ఇట్లాంటి మినిమం ఉంటే పర్లేదు. కానీ వాళ్ళు ఒక ఊహించని విధంగా డిస్కౌంట్ ఇవ్వడం వల్ల జనాలంతా తక్కువ రేటుకి అనే మోజులో పడిపోయి వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడం వల్ల దాంట్లో ఎలాంటి మందులు వస్తున్నాయి అనే ఇది కూడా వీళ్ళు చూసుకోవట్లేదు. నిజం చెప్పాలంటే మత్తు మందులు అనేవి నెలకు ఒక్కసారి ఇస్తాం మామూలుగా. మా సూలూరుపేట అంటే ఎక్కడైనా కెమిస్ట్ దగ్గరికి వస్తే పాత బిల్లు చూపిస్తే ఒక 4 రోజులకి ఇస్తాము. తర్వాత అయిపోతే మళ్ళీ వస్తే మళ్ళీ ఇస్తాం. ఇప్పుడు ఆన్లైన్ అయితే అట్లా కాదు. వాళ్ళు ప్రిస్క్రిప్షన్ పెట్టగానే వారం రోజులకు కూడా 4 రోజుల మందులు ఇచ్చేస్తుంటాడు. అలా 4 సార్లు 4 వారాలకి 120 మాత్రలు లెక్కన వాళ్ళు తీసుకుంటే వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ పరిస్థితి కూడా సరిగ్గా ఉండదు కూడా, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా. ఇలాంటివన్నీ మేము దృష్టిలో వచ్చింది నివారించాలనే ఉద్దేశంతో ఈరోజు బంద్కి పిలుపునిచ్చాం. మా బంద్కి సహకరించిన కెమిస్ట్ సోదరులందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తరఫున బంద్ చేయడం జరుగుతుంది. బంద్కు గల ముఖ్య కారణం ముఖ్యంగా వచ్చి G220ని రద్దు చేయాలి. ఆ జీవోని రద్దు చేయాలి. ఎందుకు రద్దు చేయాలంటే ఇది ఇంతకుముందు కోవిడ్ టైంలో రిలీజ్ చేసిన జీవో కాబట్టి అప్పుడు ఆ టైంలో ఆ పరిస్థితుల్లో, ఆ విపత్కర పరిస్థితుల్లో పేషెంట్ వచ్చి బయట కొనుక్కునే పరిస్థితి లేదు, హాస్పిటల్స్ ఓపెన్లో లేవు. అలాంటప్పుడు ఆన్లైన్లో కనీసం క్రానిక్ మెడికేషన్స్, డయాబెటిక్ పేషెంట్స్ కానీ, హైపర్టెన్సివ్ పేషెంట్స్ కానీ, హార్ట్ రిలేటెడ్ పేషెంట్స్ కానీ నేరుగా ఇంటికి మందులు వస్తాయి. అక్కడ వరకు బాగానే ఉంది. కానీ అది ఇప్పుడు ఏమేంటంటే విచ్చలవిడితనంగా అయిపోయింది అన్నమాట. G220ని ఆధార్ చేసుకొని ప్రతి ఆన్లైన్ బిజినెస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక కంట్రోల్ లేని విధానంగా వస్తుందన్నమాట. ఒక ప్రోడక్ట్ని పంపించినప్పుడు ఆ ప్రోడక్ట్ని మనం ఎట్లా రీచెక్ చేసుకుంటామో ఆ రీచెక్ చేసుకోలేని పరిస్థితుల్లో మందులు వస్తున్నాయి. ఆ మందులు ఎలాంటి మందులు అనేది పేషెంట్కి తెలియదు, కస్టమర్కి తెలియదు, వాళ్ళు మింగుతున్నారు. మింగిన వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఆరోగ్య సమస్య పక్కన పెడితే వాళ్ళకి లేని ఇతర జబ్బులు కానీ, లేని ఇతర ప్రాబ్లమ్స్ కానీ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రతి కస్టమర్కి మేము చేసుకునే విన్నపం ఏంటంటే ఆన్లైన్ బిజినెస్ని తగ్గించి రిటైల్కి వచ్చి మెడిసిన్స్ కొనుక్కొని వెళ్ళి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటాం. ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తున్న మెమరాండం ఏంటంటే G220ని జీవోని వీలైనంత తొందరగా నిర్మూలించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.